పాలమూరులో బీఆర్ఎస్ జెండా లేకుండా చేస్తానన్నారు సీఎం రేవంత్. ఈ కామెంట్స్ కి కూడా హరీష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్వచ్ఛ ఎన్నికల్లో పాలమూరులో 14కి 14 సీట్లు గెలుస్తామంటున్నారు హరీష్. రేవంత్ కి మతిలేని మాటలు, సీఎం వ్యాఖ్యల్లో అసలు ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది అన్నారు. 3 ఏళ్ల కిందట మాట్లాడిన చిల్లర మాటలే ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్నారు. పాలమూరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు హరీష్ రావు. పాలమూరులో బీఆర్ఎస్ గద్దెలపై రేవంత్ ఏమన్నారు, హరీష్ కౌంటర్ ఏంటో చూద్దాం. అనుకుంటున్నావేమో ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నామని. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల. ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని ఈ డైరీలా పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక బజారు భాష, వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఏంది బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూల్చాలి. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, ఇట్లే చిల్లరగా మాట్లాడినావు. కోడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నేనే దగ్గరుండి నిన్ను కోడంగల్లో చిత్తుగా ఓడగొట్టినావు. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా? చిల్లర మాటలు మాట్లాడినావు. తెల్లారొచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసినావు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు అంగీలాగు దొరికితే అది రేవంత్ రెడ్డి. నువ్వు ఈ చిల్లర డైలాగులు కొట్టుడు, మాట దప్పుడు, మడమదిప్పుడు నీకు అలవాటు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినోడివి, రైతు బంధు వేస్తానని వెయ్యనోడివి, 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తానని చెయ్యనోడివి. చివరికి ఇలా రైతులకు ఈ సంవత్సరం రైతు బంధు పడలేదు, రైతు బీమా ఎగబెట్టేసినావు, వడ్లు కొనే తెలివి లేదు నీకు. నీవు అసలు నీ ముఖానికి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నీ కోటేస్తాడా? నువ్వు రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లాలో మళ్ళా ఎగిరేది గులాబీ జెండే. నీ 2.5 ఏళ్లలో డైలాగులు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. పాలమూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీ వ్యవహారం ఇవాళ ప్రజలకు అర్థమైంది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డైలాగులు కొట్టినా ఇవాళ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పాలమూరులోనే రేపు మేము బీఆర్ఎస్ పార్టీ 14 సీట్లు గెలిచేది ఖాయం. ఇంక్లూడింగ్ కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డిని ఓడగొడతాం. ఇవాళ ఒక ట్రెండ్ చూస్తున్నారు మీరు దేశంలో. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓడగొట్టినారు, బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడగొట్టినారు, తమిళనాడులో స్టాలిన్ని ఓడగొట్టినారు. రేపు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడగొడతారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే తరహాలో ఓడగొట్టి